మండే ఎండల్లో వణుకు పుట్టించే వాన, చెమటలు పట్టే ఉక్కపోతలో తడిసి ముద్దయ్యేంత కుండపోత కురవబోతోంది. బీ కేర్ఫుల్ అని అంటోంది వాతావరణ శాఖ. రాబోయే 24 గంటల పాటు పంటల్ని, ప్రాణాల్ని భద్రంగా కాపాడుకోవాలంటోంది వెదర్ డిపార్ట్మెంట్. ఏపీలో 9 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆయా జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వెదర్ డిపార్ట్మెంట్ హెచ్చరిస్తోంది. ఒడిశా పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి ఆనుకొని దక్షిణ కోస్తా పరిసర ప్రాంతాల్లో మరో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని కారణంగా కోస్తా జిల్లాల్లో పెద్ద ఎత్తున వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల మేర ఈదురుగాలులు వీస్తాయి. ముఖ్యంగా కోస్తా జిల్లాలైన శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, కాకినాడ, యానాం, కోనసీమ, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లోని 1-2 చోట్ల రాబోయే 24 గంటల్లో 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నది. ఇవంతా కూడా సంవహన వర్షపాతాలు కాబట్టి దానికి తగ్గట్టుగా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని ప్రాంతాలను ఇప్పటికే అకాల వర్షం ముంచెత్తింది. జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో ఉరుములు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షానికి మామిడి, వేరుశనగ, పొగాకు, మొక్కజొన్న రైతులకు భారీ నష్టం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి మండలం గౌరీపట్నంలో ఆరబెట్టిన మొక్కజొన్న, ధాన్యం నీటిపాలైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ, బూర్గంపాడు, భద్రాచలంలో ఈదురుగాలులతో కూడా భారీ వర్షం పడింది. మార్కాపురం జిల్లా పుల్లల చెరువులో పిడుగుపాటు కారణంగా 2 మృతి చెందగా 4 తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఎర్రగొండపాలెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక గుడివాడలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కారణంగా ప్రజలు ఇబ్బందులు పడ్డారు. మరో 24 గంటల పాటు ఏపీని వర్షాలు ముంచెత్తే అవకాశం ఉండటంతో రైతులు పంటలను కాపాడుకునేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.